హాయ్ అందరికీ. ఈరోజైతే మేము వాల్యూ జోన్‌కి అయితే వెళ్ళాము. చాలా మందికి తెలిసే ఉంటది వాల్యూ జోన్ సేమ్ డీమార్ట్‌లానే అనమాట. ఇంకా పాప అయితే రూ. 1 తీసుకొని బాల్ కొనేస్తదంట. అదేంటో మా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చిన ప్రతిసారి వాల్యూ జోన్‌కి డెఫినిట్‌గా వస్తా ఒక్కసారైనా. ఒక్కోసారి 2 టైమ్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి నేను కొనకుండా పోను. కానీ ఈసారి అయితే నాకేం ఇంట్రెస్ట్ లేకుండా ఏం కొనలేదు కూడా. ఇంకా ఇక్కడ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి. నేను చాలా సార్లు ఇక్కడే కొనుక్కున్నాను. నాకు ఆల్మోస్ట్ డ్రెస్సెస్ అన్నీ వాల్యూ జోన్‌లోనే ఉన్నాయి. ఇంకా ఐస్ క్రీమ్ అని ఒకటే పట్టింది మా పాప. ఇంకా అక్కడే తీసేసి ఇచ్చేసాము. తర్వాత అయితే బిల్ చేసి ఇచ్చాము. ఇంకా షాపింగ్ ఫినిష్ చేసుకొని బయటకొచ్చి చూసాము. ఇది కొత్తగా పెట్టారు ఏంటని చూస్తే లోపలికి వెళ్తే అసలు నీట్‌నెస్సే లేదు. ఇంక వద్దనేసుకొని బయటకొచ్చి చూసాము. మా మమ్మీ ఇంకా అక్కడ ఉంది కదా అక్కడికెళ్ళి తీసుకోండి అని చెప్తే ఇక్కడికి ఇంకా వచ్చి పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాను నేను. ఆ ఐస్ క్రీమ్ అయితే కరిగిపోతుంది. ఎప్పుడెప్పుడు ఆర్డర్ ఇచ్చేద్దామా అని చూస్తున్నాను. ఇక్కడైతే చూపిస్తున్నాను ఆ స్నాక్స్ దాంట్లోకి వెళ్ళి తినట్లేదు అనేసి. ఇంకా అన్నీ చూపిస్తున్నాయి ఎంటీగానే ఉంది. ఇంకా వెళ్ళి ఆర్డర్ ఇచ్చామన్నమాట. పార్సల్ అయితే ఇంటికి చేయమని చెప్పాము. అక్కడ కూర్చొని తినలేదు ఎందుకంటే మా మమ్మీ బయట ఉందన్నమాట. ఇంకా చికెన్ సాసేజ్ అయితే ఆర్డర్ ఇచ్చాను. 199 రూపీస్ ఉంది డోమినోస్. ఇంకా మా టోకెన్ నెంబర్ వచ్చి 52 ఎంతో ఉందని మీ నెంబర్ వచ్చాక అనౌన్స్ చేస్తామని చెప్పారు. అక్కడైతే నా ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేయాలని ఉంది. ఇంకా అనౌన్స్ కోసం వెయిట్ చేస్తూ అక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ అయితే తినేసాను. బయటకు వచ్చాక కిడ్స్ ఆడుకునే రిమోట్ కార్ అయితే ఉందన్నమాట. మా పాప దానిలో ఎక్కించి ఒక 100 రూపీస్ పే చేసాము. ఫుల్ ఎంజాయ్ చేసింది. ఫుల్ వీడియో యాజ్ సూన్ పాసిబుల్ అప్లోడ్ చేస్తా. బాయ్.